నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మీకు లాగానే ఒకరోజు ఈ మీటింగ్ విని ఆ చివరిలో కూర్చొని విన్నాను. ఏం చెప్తారో చూద్దాము, నచ్చితే ముందుకొద్దాం, లేదంటే పారిపోదాం, వెనక పెంచేది ఎవరు చూడరు కదా మనల్ని అని ఆ చివరి కూర్చున్నా. ఏదో మంచి మంచి పాయింట్లు చెప్తున్నారు, ఆరోగ్యం అంటున్నారు, హెల్త్ అంటున్నారు, గుడ్ ప్రోడక్ట్స్ అంటున్నారు. విన్నా కొద్ది వినాలనిపించింది. ఆ లాస్ట్ నుంచి గట్టి గట్టిగా క్లాప్స్ ఇవ్వడం మొదలెట్టిన. గట్టిగా ఇచ్చేసరికి మళ్ళీ మీటింగ్కి మధ్యలోకి వచ్చి పడ్డా, నెక్స్ట్ ఇక్కడ వచ్చి పడ్డా, ఇప్పుడు ఇక్కడ వచ్చి పడ్డా. సో ఎవరైతే గట్టిగా క్లాప్స్ ఇస్తారో వాళ్ళు శ్రద్ధగా వింటున్నట్టు, మనస్ఫూర్తిగా నచ్చినట్టు. మనకు నిజంగా ఏదైనా మనస్ఫూర్తిగా నచ్చితేనే మెచ్చుకుంటాం కదా. సో ఏదైనా మనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే క్లాప్స్ ఇస్తాం కదా. అలా మీరు క్లాప్స్ ఇవ్వడం ద్వారా అరిచేతులలో, అరికాళ్ళల్లో 64 రకాల మెరిడియన్స్, ఎండ్ పాయింట్స్, మన బాడీలో కనెక్టివిటీ పాయింట్స్ అన్ని చేతులలో ఉన్నాయి. మేడం, హార్ట్ ఇక్కడ ఉంది, లివర్ ఇక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది, పెద్ద బ్రేవులు ఇక్కడ ఉన్నాయి. మీ చేతులు ఏడున్నాయి అంటే ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయి. స్విచ్ బోర్డ్ ఎక్కడుంది? గోడకి. స్విచ్ బోర్డ్ ఎక్కడుంది? గోడకి. అక్కడ ఉందా? ఇంకెక్కడ ఉందా? ఇక్కడే ఉంది. ఈ బాడీ పనిచేయాలంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు బాగా యాక్టివ్ ఉండాలంటే, ఇవన్నిటికి సప్లై కావాలి అంటే మనం కూర్చున్నాం కదా. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కదా. తిని కూర్చుంటే